నాగారంలో చిన్న వర్క్ ఉండే నేను వెళ్ళొస్తుంటే రోడ్డు పక్క బండి పడి ఉంది. బండి ఎందుకు పడి ఉందని చూస్తే పక్కకి ఒక బట్టలేని ఒక స్త్రీ ఆడుంది. ఏందని అక్కడ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అమ్మ నా మీద ఇట్లా ఆ మిల్లులో పనిచేసే ఒక వ్యక్తి నేను పొలం దగ్గర పని చేసుకుంటుంటే నీళ్ళ కోసం అని వచ్చి ఆ నీళ్లు తాగినట్టు తాగి నన్ను బొందలో పడేసి నా మీద రేపు అటెంప్ట్ చేసి నన్ను చంపడానికి కొట్టిండన్నట్టుగా చెప్తుంది. ఆ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వెంటనే ఒక బండిని కింద పడేసి ఆ బండికి షార్ట్గా ఉండి వంగుతుంటే ఆ బండిలో ఒక టవల్ ఉంటే తీసాము మీద కప్పి వాటర్ బాటిల్ తెప్పించిన. వెంటనే ఇటు ఎస్ఐ గారికి అటు అంబులెన్స్ కాల్ చేయగానే వచ్చింది. ఆమెను క్లియర్ అడిగితే చెప్పింది ఏంటంటే నా మీద అటెంప్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ చంపడానికి చేసినట్టుగా చేసిండు. ఫస్ట్ మాత్రం ఫిజికల్ అటెంప్ట్ జరిగింది. రేప్ అటెంప్ట్ ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత వాడు తాగి ఉన్నాడంట. తాగి ఉండి ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా నేను రోడ్డు మీదకి వచ్చినాయి అన్న నేను ఆల్మోస్ట్ ఎంటర్ అవుతుంటే ఒక ముసలం అక్కడ ఉంది. వెంటనే ఆ పొలంలో పడి వెళ్తున్నాడు. ఆయన సార్ జస్ట్ వెనక తెరిసి ఒక షాడో లాగా కనబడింది. ఇప్పుడు ఆయన వెనక పరిగెడుతున్న ఈమెకు ప్రాబ్లం ఉందని చెప్పి ఒక వాటర్ బాటిల్ తెప్పించి వెంటనే ఆమెకి ఇటు ఎస్ఐ గారికి అటు అంబులెన్స్ ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చారు. వెంటనే ఆమె యాక్షన్ తీసుకున్నారు. జరిగిన విషయం అది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.